మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఆదివారం అనేది మనందరికి కూడా, క్రైస్తవులందరికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము కనుక అందరూ కూడా శ్రద్ధతో ఉంటే కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. వాస్తవంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళని వదిలేసేయండి. మీరు వాక్యాన్ని పట్టించుకోండి, ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే కాబట్టి సమయం. బైబిల్ యొక్క గ్రంథాన్ని ధ్యానించేటువంటి రీతిలో చాలామంది చాలా కోణాలుగా ఆలోచిస్తారు. ఇది పెద్దలు ఏం చెబుతారంటే, బైబిల్ అనేది పెద్ద సముద్రం లాంటిది అంటారంట. దీని లోతు, దీని వెడల్పు, దీని యొక్క విస్తరణ ఎవరు కూడా ఇంతే అని చెప్పేటువంటి పరిస్థితులు లేవు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పెద్దలు మనకు ఏవైతే చెప్పారో చెప్పిన వాటిని మనం భక్తులు బోధించారా లేదా భక్తులు బోధించలేదా? అపోస్తులు అనేటువంటి వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళారా, దీని గురించి మాట్లాడలేదా అనేవి మనం పరిశీలనలోకి తెచ్చుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలా, వాక్యాన్ని తెలుసుకోవాలా. బైబిల్ ఎలా ఉండిద్దంటే, నేను ఈరోజు మరణం గురించి చెప్పాలి అని సిద్ధపడి మరణం గురించి కూర్చుంటే నాకు చదివే ప్రతి విషయం కూడా మరణం యొక్క ఆంతరమే కనిపించింది. లేదా జన్మదినం గురించి మాట్లాడుకోవాలి అని నేను నిర్ణయం తీసుకుంటే నాకు బైబిల్ ఏం చూపించిద్ది అంటే అదే చూపించిద్ది. అంటే ఒకడు ఏదైతే ఫిక్స్ అయి మాట్లాడతాడో దాన్నే నీకు బైబిల్ చూపించింది. అట్టాగే హేతువాదులు కూడా ఉన్నారు. బైబిల్లో తప్పులు ఉన్నాయి అని వాడు ఫిక్స్ అయి చదువుతాడు కాబట్టి వాడికి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఆడికి ఆగపడతాయి. వాడికి దేవుడి మనసు తెలియదు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలియవు, దేవుని యొక్క పనితనం వాడికి తెలియదు. కాబట్టి బైబిల్ను ధ్యానించేటువంటి మనందరం కూడా యవనస్తులం కాబట్టి బైబిల్ను చదివేటువంటి కోణంలో మనందరం కూడా చాలా శ్రద్ధ కలిగి భయభక్తులతోటి మనందరం కూడా ధ్యానించాలి. ఎందుకంటే ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకి ఎదుటి వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఒకవేళ ప్రశ్నించేటువంటి పాఠం ఏదన్నా ఉందనుకోండి, పక్కన పెట్టేసి ముందేం చేయాలి, దాన్ని కొనసాగించాలి మన బతికి జీవితం. అంతటితో మనం ఏమోగా ఆగిపోకూడదు అంతటితో మనం ఆగిపోకూడదు. కాబట్టి బైబిల్ని మనం అలా ధ్యానించుకుందాం, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. వాస్తవంగా ఈరోజు మనందరం కూడా ఒక చిన్న పాఠాన్ని, మనందరం కూడా మేలుకరంగా ఉండేటువంటి పాఠాన్ని మనందరం కూడా తెలుసుకుందాం. ఒక రెఫరెన్స్ చూసుకొని మనం పాఠంలోకి వెళ్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి ధైర్యము పుట్టింపదా? అంటే ఒకని భక్తి ఎవరికి ధైర్యం పుట్టించిద్ది? పక్క వాళ్ళక? దానబాబులో భక్తి ఉంటే నాకు ధైర్యం వచ్చిద్దా? దానబాబుకే ఉండాలా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఎవరు మాట్లాడుతున్నారంటే యోబు గారి యొక్క ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. వాస్తవంగా భక్తిలో ఉన్నటువంటి ధైర్యం కోల్పోయేటువంటి పరిస్థితులు కానీ, నేను ధైర్యవంతుణ్ణి అని చెప్పుకున్నటువంటి పరిస్థితులు కానీ కోల్పోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, భక్తి పరులుగా ఉన్నటువంటి మన మధ్యలోకి, మన కుటుంబంలోకి శోధనలు వచ్చేస్తాయి, సమస్యలు ఎంటర్ అవుతాయి. మనం భరించలేనటువంటి బాధలు మనం నిలబడతాం. లేదా నేను ఊహించనిది నా కుటుంబంలో ఏమైద్ది జరిగినప్పుడు మనం దాన్ని చూసి తట్టుకోలేం, తలడిల్లిపోతాం. దాని పరిస్థితిలో మన అందరం ఎవరూ కూడా ఊహించుకోలేనటువంటి వాతావరణం నెలకొనిద్ది మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ. అలాంటి పరిస్థితుల్లో మన భక్తి మనకి ఏమై ఉండాలి?
ఏమై ఉండాలి? ధైర్యం పుట్టింపు. ధైర్యం పుట్టించాలి. ఇది మనం చెప్పుకుంటే చాలా పెద్ద పాఠం, ఒక రోజులో మనం చెప్పుకునేది కాదు. వాస్తవంగా భక్తి పరులుగా ఉన్నటువంటి మనందరం కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయం. ఏదో ఒక సమస్యల్లో మనందరం కూడా నడవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదో ఒక సమస్య మన కుటుంబంలో ఆవరించిద్ది, ఏదో ఒక సమస్య మన మీదకు వచ్చేసిద్ది. ఆ సమస్యను చూసి మనం తట్టుకోలేనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మన భక్తి మనకేమవ్వాలి? ధైర్యం పుట్టించాలి. ఈ మాట మాట్లాడక ముందు యోబు గారి యొక్క పరిస్థితి చూద్దాం. చూడండి ఒక్క మాట. యోబు గారు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా చెబాయిలు వాటి మీద పడి పట్టుకుని పోయి పౌలుగా యోబు గారికి వస్తున్నటువంటి ఏంటి అయ్యి? శ్రమలు. ఒకే ఒకసారిగా తనకున్నటువంటి ఆస్తిని కోల్పోయాడు. ఎమ్మటే ఒక గంట ఒక అరగంట సమయం ఉందా? ఎమ్మటే ఏమన్నాడు? కింద ఖడ్గంతో నీ పనివారిని అందరినీ ఒక ఆయన వచ్చి ఏం చేశాడు? హతం చేసిరి. సరే, ఒక గుక్క మంచినీళ్ళు తాగేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఒక చెంబు నీళ్లు, లేదా జరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ భార్యకి చెప్పుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా? లేదు. ఎమ్మటే ఏమంటున్నాడు? ఎమ్మటే 17వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా, అంటే ఒక వార్త తీసుకొని వచ్చిన ఆయన వెళ్ళిపోకముందే ఒక వార్త తీసుకొని వచ్చిన ఆయన, అయ్యా ఇదిగో యోబు, నీకు ఈ జీవితంలో నీ కుటుంబంలో ఇది ఇలాంటిది జరిగింది అని ఒక ఆయన చెబుతుండగానే ఇంకొక ఆయన వచ్చాడు. 17వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. ఇంకా మనం మాట్లాడితే లాస్ట్ వచ్చేసరికి 19వ వచనంలో కూడా ఏమంటాడంటే, నీ పిల్లలు అందరూ కూడా ఒక ఇంట్లో ఉంటే ఒక చుడిగాలి వచ్చి ఆ 4 పక్కల గోడలను కొడితే ఆ పైకప్పు వాళ్ళ మీద పడి నీ కుటుంబంలో నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి 10 మంది పిల్లలు ఏమయ్యారు? చచ్చిపోయారు. అసలు ఈ వాతావరణం అంతా మనం ఆలోచించుకుంటే యోబు యొక్క జీవితంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనేటువంటి పదానికి ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు. నీ కుమార్తెలు చనిపోయారు, నీ కుమారులు చనిపోయారు, నీ ఆస్తి పోయింది, నీ ఒంటెలు పోయింది, నీ యొక్క సమస్తం ఏమైందో తెలుసా యోబు? కోల్పోయింది అనేటువంటి వాతావరణం తనకు ఆవరించినప్పుడు తను మాట్లాడుతున్న మాట చూడండి, ఒక్క మాట. 3వ అధ్యాయం అదంతా చూసిన తర్వాత మాట్లాడుతున్న మాట. 3వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత యోబు మాట్లాడుట మొదలుపెట్టాను. తాను పుట్టిన దినమును శపించెను. తాను పుట్టిన దినమును శపించెను. ఏమని శపిస్తున్నాడు చూద్దాం. యోబు ఎలాగూ అనెను, నా తల్లి గర్భద్వారములను అది మోయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. ఈ బాధ, ఈ వేదన, ఈ శోధన, ఈ యొక్క దరిద్రమైనటువంటి వాతావరణం నేను తట్టుకోలేనటువంటి స్థితి. నేను పుట్టాను కాబట్టే కదా ఇదంతా చూశాను. అదే నేను పుట్టకపోతే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా. అర్థమవుతుందా? అదే నేను పుట్టకపోతే, నా తల్లి నన్ను కనకపోతే, నా తల్లి గర్భంలో నేను పిండముగా ఏర్పడకుండా ఉంటే నేను అంతా చూసి ఇంత బాధ ఇంత వేదన చెందేవాడిని కాదు కదా అని యోబు మాట్లాడుతున్నటువంటి మాట. మళ్ళా కింద పోతే ఏమంటా తెలుసా? సూర్యుడిని నేను చూసేవాడిని కదా, ఆకాశ నక్షత్రాలను నేను చూసేవాడిని కాదు కదా. నేను పుట్టినటువంటి దినంలో నా తల్లి నన్ను ఎందుకు పెంచింది, నేను నా తల్లి గర్భంలో అసలు ఎందుకు పుట్టాను, ఈ బాధలు చూడటానికా, ఈ నిందలు పడటానికా, ఈ అవమానాలు పొందటానికి అని చెప్పి యోబు పడుతున్నటువంటి బాధను చూసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసు? ఇతను ఎవరు? అతను ఎలీఫజు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం.
ఏమంటున్నాడు? నీ భక్తి నీకు ధైర్యము భక్తి పుట్టింపదా. నీకు ధైర్యము పుట్టింపదా? ఇప్పుడు పుట్టించిందండి. అంత సమస్య జరిగినా కూడా మన భక్తి మనకు ధైర్యం పుట్టించిద్దా? పుట్టించిద్దా? వాస్తవం చెప్పండి. పుట్టించిద్దా? భక్తుంటే 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 ధైర్యం ఉండదు. భక్తిలోని శక్తిని మనం ఆశ్రయించాలి. అర్థమవుతుందా? యేబులో భక్తి ఉంది. భక్తితో పాటు ఏముంది? తనలో శక్తి ఉంది. అది మనం లాస్ట్ లో చూసుకుంటాం. యేబు యొక్క భక్తిలో భక్తి మాత్రమే ఉంటే సరిపోదు. యేబు యొక్క మనసులో, యేబు యొక్క ఆలోచనలో ఏముంది తెలుసా? భక్తితో పాటు శక్తి ఉంది. శక్తి ఉంది కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా గానే తన యొక్క పుట్టిన దినాన్ని సైతం శపించుకున్నాడు కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా. అదే మనం అయితే ఎన్నో అనగలుగుతున్నాం మన యొక్క ఆలోచన రీతిలో. అంటే భక్తి పరులుగా ఉన్నటువంటి మనము భక్తి పరులుగా ఉంటే ఉపయోగం ఉండదు. భక్తిలోని శక్తిని మనం ఆశ్రయిస్తేనే మనందరం కూడా ఉపయోగం. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే ఈ యేబు గురించి వాళ్ళందరూ ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఇదే 4వ అధ్యాయం 3వ వచనం యేబు గురించి మాట్లాడుతున్నారు. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, కదా, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, కదా, నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, బాగుపరిచిన వాడే కదా, కృంగిపోయిన మోకాలు గల వానిని నీవు బలపరిచితివి. కదంటే యేబు జీవితంలో ఎవరైతే వేదంలో ఉంటే వాళ్ళని ఏం చేశాడు? యేబు బలపరుస్తున్నాడు. ఎవరైతే దిగులుగా ఉన్నారో వాళ్ళు ఏం చేశాడు? యేబు పోయి ఏం చేశాడు? లేవనెత్తాడు, ఆదుకున్నాడు. అలాంటి యేబుకు శ్రమలు వస్తే ఏమయ్యాడో తెలుసా? లాగిపోయాడు, దుఃఖపడిపోయాడు. ఆ వేదన, ఆ బాధ అనుభవించేటువంటి వ్యక్తులకే ఇప్పుడు సహజంగా బాధల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి సమస్యలు వేరు, బాధలో లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏమంటారంటే ఏం కాదులే పెదాలు, సమస్యలన్నీ కామనే, ఏం కాదులే పెదాలు, ఇబ్బంది ఏం లేదు అని మనం సలహాలు చెప్పగలుగుతానే అదే సమస్య మనకు ఎదురైతే మనం ఏమవుతాం? పట్టుకోలేం. ఒకవేళ మనం అందరం కూడా నేను ఉంటాను అనుకుంటాం కానీ సమస్య వచ్చినప్పుడు మనం మీకు ఇంకా అర్థం కావాలంటే సపోజ్ నాకు షుగర్ వచ్చింది అనుకోండి, నానబాబు యేసుబాబు వచ్చేమంటే ఏం కాదు అన్న షుగర్ పెద్ద రావడం కాదు, అదేందన్నా అదే రాదు అంటారు. అదే యేసుబాబుకి నానబాబుకి వస్తే అగపడు. నాకు తెలిసి ఆ విషయం కూడా బయటికి చెప్పలేము. అంటే ఎవరి బాధ, ఎవరి వేదన వాళ్ళే అనుభవించాలి. అయితే యేబు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎట్లంటే తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా దేవుని మట్టికి యేబు యొక్క భక్తిలో ఏముంది? శక్తి ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ భక్తిలో కూడా భక్తే ఉందా? శక్తి ఉందా? గుంటూరు దగ్గరలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తుంది. పాస్టర్ గారి కొడుకు కుక్క కరిచిందంట. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, టీకా ఇప్పించుకున్నారంటే ముందు పడుతున్నారంట. ఏమంటే నాలాంటి వాడు ఉండి బాబు సత్తెనపల్లి పోతే ఆడ అంతరం ఎత్తి చాలా బాగుపడుద్ది అంటే ఒక 800 మంది ఉన్నటువంటి సంఘం పెద్ద లేదా పాస్టర్ గారు పోయి ఆ అంతరం ఇప్పించుకొని పిల్లగాడికి వచ్చాడు. అంటే పేరుకి తను పాస్టర్ గా ఉండా, పేరుకి తను భక్తి పరుడుగా ఉండా, కానీ తనలో ఏం లేదు. మీకు కూడా శక్తి లేకపోతే మీరు అంతే తయారు. భక్తి ఉంటే సరిపోదు, దాంట్లో ఏముండాలి? శక్తి ఉండాలి. శక్తి ఉంటే యేబులా ఉంటాం, భక్తి ఉంటే ఆ గుంటూరులో ఉన్న పాస్టర్ గారు లాగా అర్థం చేసుకుని ఇంకొక వ్యక్తిని చూసుకున్నాం. భక్తి పరుల యొక్క నమూనా చూసుకున్న తర్వాత ముందుకు దానియేలు గ్రంథం
ఏబులో ఏముంది? శక్తి ఉంది. భక్తిలో శక్తి ఉంది. ఇంకొక విషయం చూసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. అంటే దానియేలు కంటే ఇంకా ఎవరున్నారు? 2 ఉన్నారు ప్రధానులు. అంటే దానియేలు ప్రధానులు 3లో దానియేలు ఒకడంటే ఆల్రెడీ 2 ఉన్నారు. అంటే మొత్తం 3 దానియేలుతో కలిసి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాజు పేరు ఏం పేరు? దర్యావేషు. ఈ దర్యావేషు అనేటువంటి రాజుకి ఈ దానియేలు మీద, దానియేలు యొక్క ప్రవర్తన, దానియేలు యొక్క నీతి నిజాయితీ నచ్చి ఏం చేశాడంటే ఈ రాజ్యం అంతటికి దానియేలు ఒక్కడే ప్రధాన్ని చేయాలనుకున్నాడు. చేయాలనుకుంటే వీళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆగుతారా? అరే చెప్తే 3 చేయాలి కానీ అతను ఒక్కడే ప్రధాన్ని చేయడం ఏంది? మనం అనుకుంటాం అప్పుడప్పుడు సాగుతారు. తమ్ముడు బాగుండు తమ్ముడు అని అంటాం కానీ ఎవరు కూడా తమ్ముడు నాకంటే బాగుండని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ఇది ఎట్లుందంటే మా ఉంటే ఆ చేస్తే గిస్తే మాతో పాటు ప్రధానం చేయాలి కానీ మాకంటే ఎక్కువ కొంచెం తనకిస్తే మేము ఒప్పుకోమని ఏం చేశారు? రాజు గారికి ఒక తాకీదు తీసుకెళ్లారు. అయ్యా ఒక 30 రోజులు ఒక ఆజ్ఞ జారీ చేస్తాం అంటే అంతకుముందు ఏం జరిగిందంటే వాళ్ళ జీవితంలో దానియేలును పట్టించడానికి కానీ, దానియేలుని చెరసాల్లో వేయించడానికి కానీ, దానియేలును చంపించడానికి కానీ కారణం వెతుకుతా ఉంటారు. ఏ కారణం వాళ్ళకే దొరకనప్పుడు తెలివితేటలు ఏం చేశారు తెలుసా? దానియేలు అనేటువంటి వ్యక్తి తన దేవుణ్ణి ప్రార్థించకుండా ఏ రోజు కూడా ఉన్నాడు. ఇప్పుడేం చేద్దాం? ఒక తాకీదు రాపిద్దాం. ఈ 30 రోజులు ఈ రాజుకు తప్పితే విచారణ ఎవరు కూడా చేయకూడదు అని తాకీదు రాపించి ఆజ్ఞ జారీ చేసి, ఆజ్ఞను ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఆజ్ఞ మీరితే వాళ్ళని దృష్టిని సింహాసనంలో. అయితే ఈ తాకీదు రాసిన విషయం దానియేలుకు తెలుసు. ఈ ఆజ్ఞను ప్రవేశపెట్టినటువంటి విషయం దానియేలుకు తెలుసు. అన్ని తెలిసిన దానియేలు చేస్తున్నటువంటి పనులు చూడండి. ఎక్కడ చూద్దామంటే 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. అంటే దానియేలులో ఒకటి ఉందంట. ఉదయాన్నే లేవగానే దేవుడికి మోకాళ్ళలోని తండ్రి అయిన దేవా యెహోవా నీవు నాకు ఇచ్చినటువంటి శరీరానికి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీవు నన్ను అన్య దేశంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు ఇచ్చావయ్యా. అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నాకు ఇచ్చినటువంటి ప్రాణము నీదే, నాకు ఇచ్చినటువంటి అధికారం నీదే, నాకు ఇచ్చినటువంటి సమస్తం నీదేనాయ్యా అని చెప్పి ప్రతిదినం ఉదయాన్నే రావగానే దేవుణ్ణి వేడుకొనకుండా ఉండలేని ఎవరు అతను? ఇలాంటి పరిస్థితిలో దానియేలు ఇలాంటి పని చేశాడని చెప్పి రాజు కాడకు రాగానే ఏమైపోయింది? పెద్ద సమస్య అయిపోయింది. ఉదయాన్నే లెగిసి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుట దానియేలు యొక్క జీవితం అదొక పని అయిపోయింది. అదొక పని అయిపోయింది. అదొక రోజు దినచర్య అయిపోయింది. అదొక దినచర్య. ఒకవేళ మనందరం కూడా ప్రార్థన చేయాలి ఈ రోజు తెల్లవారుజామున అనుకోండి, 1 వారం మనం చేస్తాం అంతే. ఇక తర్వాత
ఎందుకు కొనసాగదంటే భార్యాభర్త కనుక్కుంటారు. అనుకోగానే మీకు ఎవరికి అడ్డం? ఎవరు అడ్డం? ఆడిదాన్ని వాడిపోతారు. ఏమదాన్నా మనం భక్తి పడము. భక్తి అనే దానికి మనకు అర్థమే భక్తి పరులు అంటే ఒక కోటేసుకొని వచ్చి ఆదివారం ఇక్కడ హుందాగా ఉండి ఘనంగా పాటలు పాడి ఒక సందా వేసిపోయేటువంటి బతుకులు కాదు. అలాంటి బతుకు కాదు. లేదా మందిరం దాటి ఇంటికి పోగానే చొక్కా తీసి అక్కడ తగిలించినట్టుగా మన భక్తిని తగిలించేది కాదు. భక్తి అంటే దర్యావేశ కాలంలో ఆజ్ఞ ఉంది, సింహాల భూమిలో వేస్తారు అన్నాకనే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం అది. మీకు ఎట్లుందో కానీ తెలియదు కదండి. నాకు ఈ 3 విషయాలు చదువుకుంటే అసలు నేనున్నా నా దీంట్లో ఇంతటి భక్తి నాకుందా? అయ్యా దేవా, ఎలాగోగలాగా మా సంఘంలో ఉన్నటువంటి మా అందరికి ఇలాంటి భక్తిలో ఉన్నటువంటి శక్తి మాకు దయచేయాలనిపించింది. ఇలాంటి పాఠాలు నేను ఇలాంటి వాక్యాలు నేను చదువుతున్నాను. ఎందుకంటే సింహాల కోళ్ళు వేసేటువంటి పరిస్థితులు సామాన్యమైనటువంటి పరిస్థితులు కాదు. సింహాలు ఏమన్నా ఈ పిచ్చి సింహాలు అనుకున్నారా? లేదా బలం లేని సింహాలు అనుకున్నారా? లేదా ముసలి సింహాలు తీసుకొచ్చి గోళ్ళు వేసారు అనుకుంటున్నారా? ఆ మాట కూడా చూడండి ఏమంటాడు 9వ వచనం. కాగా రాజుకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళలోని తన ఇంటి పైగదికి యెరూషలేము తట్టుకు తిరగబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు అండి. భక్తి అంటే భక్తి గురించి చెప్పుకోవాలంటే బైబిల్లో ఏముగా భక్తి అనే దానికి అర్థం చెప్పుకోవాలనుకుంటే ఇంకా చూద్దాం. చూడండి, ఇదే విషయం చూద్దాం. ఇదే విషయం చూసుకుందాం. 14వ వచనం. రాజు ఆ మాట విని ఎవరు బాధపడ్డారు? దర్యావేషు దానియేలుని తీసుకెళ్ళి ఇప్పుడు సింహాల పొలంలో వేయాలా అని చెప్పి ఎవరు బాధపడుతున్నారు? రాజుగారు బాధపడుతున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? అవతల దానియేలు ఇచ్చేటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కీర్తన గ్రంథంలో మాట చూసుకున్నాం. కీర్తన గ్రంథం 37:12 వచ్చింది. అలా ఏర్పడతాం. అది చదివి భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేసేది. దానియేలు గారు ఎవరండి? నీతిమంతుడి మీద భక్తి లేని వాళ్ళు, భక్తికి అర్థం తెలియని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆలోచన చేసి వీడు మనకుంటే అడ్డం రా, వీడు మనకుంటే అడ్డం రా, మనకు వచ్చే ధనాన్ని కొనగొడతాడు రా, మనకు ఉన్నటువంటి అధికారాన్ని వీడు లాక్కుంటాడు రా అని చెప్పి ఏం చేశారు తెలుసా? దానికి దానియేలు మీద కుట్ర పన్నిన వారి యొక్క గతిని ఏమైనా చూడండి. ఆ లాస్ట్ చూద్దాం. 18వ వచనం. అంతటా రాజు చెరసాలలో వేసేసారు, సింహాల భూములు వేసేసారు. వేసేసిన తర్వాత రాజు వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి ఎవరున్నారు? దానియేలు కోసం రాజు ఉపవాసం ఉండి నాట్యము ఆడేటువంటి వాళ్ళని తీసేసాడు. ఇది ఆనందకరమైనటువంటి రోజు కాదు. ఇది ఎవరికి నిద్ర పట్టలేదు? రాజుగారికి నిద్ర పట్టలేదు. తెల్లవారే లేచి రాజు తొందరగా లేచి ఎట్టున్నాడో దానియేలు ఎట్టున్నాడో అని చెప్పి అడావుడిగా లెగెత్తుకుంటూ వచ్చి రాగానే బాధపడుతూ దానియేలుని పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము సేవించున్న దేవుడు నిన్ను కాపాడాడా అని అడిగాడు. అందుకు దానియేలు చూడండి, ఆ వాతావరణం చూడండి. ఎక్కడ దానియేలు, ఎక్కడ రాజు? నిద్ర పట్టలేదంట. అసలు రాజు అంటే మీరు సింపుల్ గా అనుకోబాకండి. ఆ రోజుల్లో రాజు అనే వ్యక్తిని చూడటానికి కూడా ప్రజలు సరిపోరు. రాజు చాలా చెప్పుకోవాలంటే చాలా చెప్పవచ్చు రాజు గురించి.
అలాంటి ఆయన నైట్ నిద్రపోలేదంట, ఆనందం అనేటువంటి వాడు నన్ను వదిలేశాడంట, ఉపవాసం ఉన్నాడంట, తెల్లవారిందో లేదో నగెత్తుకుంటూ వచ్చి సింహాల పోలు కడుకు వచ్చి, దానియేలు నిన్ను రక్షింపగల దేవుడు, నువ్వు సేవించే దేవుడు నిన్ను కాపాడాడా అని అడిగాడు. అడిగినప్పుడు దానియేలు ఏమంటున్నాడు? అందుకు దానియేలు రాజుగారు నాకేం కాలేదండి, మీరు చల్లగా ఉండండి, నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నాను, నా మీద ఎంత మక్కువ పెంచుకున్నందుకు మీరు చిరకాలం జీవించండి అని చెప్పి దానియేలు సింహాసనంలో ఉండి ఎవరు జీవించాడు? అంతా తెలిసిపోయింది, రహస్యం అంతా తెలిసిపోయింది దర్యావేశు రాజుకి. ఎవర్రా ఈ పండాంగం పండింది, ఎవర్రా ఇది చేసిందని తెలిసింది. తెలిసినప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి ఆడేశారు. చూడండి ఆడేశారు, చూడండి. ఏడమ్మా 24. రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గృహలో పడదోసిరి, వారి కుమారులను వారి భార్యను పడదోసిరి. వారు ఆ గృహల అడుగునకు రాకమునిపే సింహము పాలైరి. సింహములు వారి ఎముకలను సైతం పగలగొట్టిరి. అంటే సింహాలు ఆ తప్పు చేసిన వాళ్ళని కొరుకుతుంటే ఆ సౌండ్ అడిగిన పడింది, పైకిన పడిందంట. కక్కర నవ్వింది. అలాగే అక్కడ పట్టుకొని గడితే టపామని సౌండ్ వచ్చింది. అంటే అంత స్పష్టంగా రాశారంటే ఆ సింహాలు ఏ రకంగా తినేయో చూడండి. కింద పడకముందే అక్కడ క్యాచ్ పట్టుకొని అనుకుంటా నాకు తెలిసి, అరే ఇదిగో ఈడే రా, ఈడేంటి రాగానే వాళ్ళు అట్లా అటేగానే అక్కడ అవదానికి ఒకటి ఎగబడి పట్టేసుకొని అనుకుంటా నాకు తెలిసి. అంటే ఒక సింహం ఒకటి పట్టుకొని అట్ట అనగానే ఎముకల సౌండ్ కూడా పైన వాళ్ళకే గుర్తు పెట్టుకోండి. భక్తి ఉంటే మనకే సరిపోదు. భక్తి ఉంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చొక్కా వేసుకుంటాం, ఎలా ప్యాంట్ వేసుకుంటాం, బైబిల్ చేతిలో పెట్టుకుంటాం, పేరాడపడాలి, పరిశుద్ధంగా ప్రార్థన పడతాం, అనికేస్తాం, అలా ఇంతే వెళ్ళిపోతాం ఇంటికి. ఇది భక్తి, ఇది భక్తి. దానియేలు లేదా మనం ఎంత మాట్లాడుకున్నాం, యోగు గారు లాగుంటేనే భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం ఆశ్రయించిన వారిగా ఉంటాం. భక్తి ఉంటే సరిపోదు, ఏముండాలి భక్తిలో? శక్తి కూడా ఉండాలి. మీ భక్తిలో శక్తి ఉందో లేదో చూసుకోండి. ఇంకో మాట చూసుకున్నాం చూడండి. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారమై ఉండి దేని శక్తిని? అంతేనా మళ్ళా ఒకసారి పైకి నేను తెల్లటి చొక్కా వేసుకొని తెల్లటి ప్యాంట్ వేసుకొని ఆదివారం ఆరాధనకు వచ్చే ఉపయోగం లేదు. ఏముండాలంట? భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం ఏం చేయాలి? ఆశ్రయించింది అనుకోండి. నేను చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని నాకు చెప్పగలదు, దేవుడు మీకు ధన సమృద్ధిని ఇస్తాడు అని చెప్పడం నాకు చెప్పగలదు. శ్రమలు వస్తాయి, పట్టుకొని మీరు మొయ్యలేని అటువంటి ఇబ్బందులు వస్తాయి, తుఫాను లాంటి ప్రమాదమైనటువంటి వాతావరణం నిన్ను కమ్మేసిద్ది, అయినా కానీ మీరు తట్టుకోలేనటువంటి వాతావరణం మీకు అలవాటించిద్ది, అయినా కానీ మీరేం చేయాలి? నిలబడాలి. నేను ఇదే చెబుతా, నాకు ఇదే తెలుసు. ఎందుకంటే భక్తి ఉంటే సరిపోదు, భక్తిలో ఏముండాలి? ఇంకొక మాట చూసుకుందాం. దానియేలు గ్రంథంలోనే 23వ అధ్యాయం 23వ వచనం. 6:23 అయిపోయింది. రాజు ఇందుని గురించి సంతోషించి అతి సంతోషపరుతుడై దానియేలును గుహలో నుండి బయటికి తీయడని ఆజ్ఞయగా బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి అని చదువుకోబాకుండా భక్తిలోని శక్తి గలవాడైనందున
భక్తి ఉంటే ప్రమాదం అండి. భక్తి ఒక్కటే ఉంటే మీకు ప్రమాదం. భక్తిలోని శక్తిని ఆశ్రయించాడు ఎవరు? దానియేలు గారు. భక్తిలోని శక్తి అనగా ఇక్కడ ఉండాలి మనిషి, ఇలా ఉండాలి. భక్తిలోని శక్తి అనగా నీకు నీడగా ఉండాలి శక్తి. ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి వరదలు వచ్చినా, ఎటువంటి వానలు వచ్చినా, ఎటువంటి అయినా సరే నువ్వు నిలబడాలంటే నీకేముండాలి? నేడుండాలి. నేడుండాలి. దాని కింద నువ్వు ఏం చేయాలి? ఆశ్రయం తీసుకోవాలి. ఇంకొక వ్యక్తి కూడా తీసుకొని చూపించుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాలు పౌలు గారి గురించి మీ అందరికి తెలుసు. నేను కొత్తగా వచ్చి మీకు చెప్పాల్సినటువంటి పరిస్థితి కాదు అమ్మా. పౌలు గారి యొక్క జీవితంలో కొన్ని ముఖ్య విషయాలు మనం చూసుకొని అది కూడా ముందుకెళ్దాం. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 12వ వచనం. ఉదయమైనప్పుడు యూదులు కట్టకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు. ఎవరండి వీళ్ళందరూ? యూదులు. నేను ఇప్పటికీ మనం చూసుకుంటే పౌలు పట్టుకుందాడంటే 21వ అధ్యాయంలో పౌలు పట్టేసుకొని చెరసాల నాయకుడికి అప్పచెప్పారు. తీర్పుకు తిరుగుతా ఉన్నాడు. ఈ తీర్పు తిరిగే క్రమంలో పౌలు ఏడ తప్పించుకుంటాడా అని పౌలును చంపే క్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను శపథం చేసుకుంటున్నాను, పౌలు చనిపోయిన దాకా నేను అన్నపానంలో మేము తినమని. ఆ సంఖ్య కూడా ఉంది. దాదాపు 40 మంది 40 మంది కంటే అంటే 50 మంది అనుకోండి. ఒక 50 మంది పౌలు మీద కుట్ర పన్ని పౌలు చంపాలని ఒకసారి చూసుకుంటే కైసరకు తీసుకెళ్ళాడు, ఒకసారి తీసుకెళ్తే అగ్రప్ప రాజుకాడ తీసుకెళ్తారు, ఇంకోసారి తీసుకెళ్తే ఇంకో రాజుకాడ తీసుకెళ్తారు. అంటే ఎలాగైనా సరే ఒక భక్తి పరుణ్ణి చంపాలి అనేటువంటి ఇవన్నీ కూడా శ్రమలే. యోబు గారికి వచ్చింది ఏంటండి? మరి మనం దానియేలు గారికి చూసుకుంటే ఏం చేయి? శ్రమలే. ఇప్పుడు పౌలు గారికి వచ్చింది శ్రమలే. ఈ శ్రమంలో పౌలు గారు దీన్ని ఎలా వాతావరణం చేసుకున్నాడు? సువార్త చెప్పడానికి దీన్ని ఏం చేసుకున్నాడు? ఆయుధంగా మార్చుకున్నాడు. చెరసాలలో ఉండి ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు, చెరసాలలో లేకపోయినా స్వార్థ ప్రకటిస్తున్నాడు, సముద్రంలో ఉండా స్వార్థ ప్రకటిస్తున్నాడు, కారడుగులో ఉండగానే ఏం చేస్తున్నాడు? స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఇది భక్తి పరుల యొక్క లక్ష్యం. ఎవరికి స్వార్థ ప్రకటించాడు ఒకసారి చూడండి. చెరసాలలో ఉంటా కూడా 27వ అధ్యాయం. ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నటువంటి మాట అన్ని కూడా ఖైదీగా ఉన్నటువంటి వాతావరణం ఇదంతా. 21వ అధ్యాయం కాని నుండి చివరి ముగింపు నాకు కూడా ఖైదీగా ఉన్నటువంటి వాతావరణం ఇదంతా గమనించుకోండి. 26వ అధ్యాయం 27వ వచనం. 26వ అధ్యాయం. అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? నమ్ముచున్నానని నేను ఎరుగుతున్నాను. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయచూస్తున్నావే అని పౌలుతో చెప్పాను. ఎవరండి రాజు? ఎవరు? అగ్రిప్ప అనేటువంటి భక్తి పరులు దేనికి భయపడండి. భక్తి పరులు దేనికి జనకం. భక్తి పరులు దేనికి కూడా అధైర్యపడరు. అర్థమవుతుందా మీకు? అంటే పౌలు ఖైదీగా లేక భూమి మీద ఉంటే స్వార్థ ప్రకటించే విషయంలో భక్తిపరుడుగా ఉన్నాడు, లేదా సముద్రంలో ఉంటే స్వార్థ ప్రకటించే విషయంలో భక్తిపరుడుగా ఉన్నాడు, లేదా బందీగా చేతికి సంఖ్యలు వేసుకొని ఖైదీ గృహంలో ఉంటే స్వార్థ ప్రకటించే దాంట్లో భక్తిపరుడుగా ఉన్నాడు. నేను ఒకటి చెబుతున్నా, సమస్య వస్తే ప్రార్థనకు మడికి ఆగబాదు. ఎందుకంటే నేను ఫిక్స్ చేసి నేను మైండ్ లో ఫిక్స్ అవుతాయి. ఒకవేళ పద్మాగారా వస్తున్నారు అనుకోండి,
పద్మ ఆగింది అనుకోండి, నాకు పద్మ మీద ఏమనిపించింది, ఏం భక్తి ఈ అమ్మాయి అనిపించింది. లేదా అంకారం ఆగాడు అనుకోండి, ఏం భక్తి అది ఆలోచనలు వస్తాయి. కాబట్టి అరుచుకునే వాతావరణం ఉండగానే అది ప్రార్థనకు ఆటంకంగా మీరు ఎప్పటికీ మార్చుకోవాలి. దయచేసి గుర్తు పెట్టుకోండి, భక్తి పరుల యొక్క లక్షణాలను మీరు పురికొల్పుకోండి. భక్తి పరుల యొక్క లక్షణాలను మీరు సమాజానికి చూపించండి. భక్తి పరుల యొక్క లక్షణాల మీద సంఘానికి మీరు చూపించండి. భక్తిలోని ఉన్నటువంటి శక్తిని మీరు మీ భర్తలకు చూపించండి. భక్తిలో ఉన్నటువంటి శక్తిని భర్తలుగా ఉన్నటువంటి మీరు మీ భార్యలకే చూపించండి. చూడకపోతే సమస్యలు వచ్చారు, చాలా సమస్యలు వచ్చారు, తట్టుకోలేదు. మళ్ళా ఏమన్నాడు పౌలు? అదే మాట కింద మాట్లాడుతున్నాడు, కంటిన్యూ అదే. అందుకు పౌలు సులభముగాను దుర్లాభంగాను తమరు మాత్రం కాదు, నేను నా మాట వినువాడు అందరూ నా బంధకములు తప్ప ఈ బంధకములు తప్ప నావలే ఉండినట్లు ఏమన్నాడంట? ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు యవనస్తులు అయినటువంటి మనందరం కూడా పౌలులా ఉండాలని చెప్పి పౌలుకి ఏమై ఉంది? ఆశ. అడదేగా ఉంది, ఏంది కనిపించవుతున్నారు, అడదేగా ఉంది. ఏమన్నాడు? అందుకు పౌలు సులభముగాను దుర్లాభంగాను తమరు మాత్రం కాదు, నేను నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక. అంటే అది మీకు అర్థం కావాలంటే సంఖ్యలు వేసి ఉండే. ఇప్పుడు నావలే మీరు అందరూ ఉండాలంటే ఇప్పుడు చేతికి చక్కలు వేసుకోమనా? ఈ సంఖ్యలో తప్ప, ఈ సంఖ్యలో కాకుండా నావలే ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పెను తుఫానులు మన మీద వచ్చి పడ్డాగానే పౌలు ఏమైనా దొరికాడా? ఏమైనా ఉనికాడా? ఏమన్నా పారిపోయాడా? ఏమైనా చేశాడా? ఏమన్నా ఒకటే ఏమీ లేదు. కాబట్టి ఏం కోరుకున్నాడంటే ఆయన పిల్లలుగా మనల్ని మీరందరూ కూడా నావలే ఉండాలని నాకు ఆశ. కాబట్టి నేను మీ అందరిని కూడా ఒకటే కోరుకుంటున్నా. పౌలు యోబు గారు దేవుణ్ణి గెలిపించేటువంటి పరిస్థితిలో భక్తిపరుడుగా అలాగే దానియేలు కాడికి వచ్చేసరికి ఇంకా ఇంకొక మాట ఉంది దేవుడికి తెలుసా? ఆ రాజు పేరు ఏం పేరు? దర్యావేష్ అనేటువంటి రాజు ఒక స్థాయికి రాపిస్తాడు. ఏమని రాపిస్తాడు? ఇదిగో ఈ దానియేలు నమ్ముకున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు, ఈ దానియేలు నమ్ముకున్నటువంటి దేవుడు సజీవులకి దేవుడు. కాబట్టి నా సంస్థానంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దానియేలును కొలిసేటువంటి దేవుడిని మీరు అందరూ కూడా కొలవాలని తాగిది రాపిస్తాడు. ఎవరిని బట్టి? దానియేలులో ఏముంది? కాబట్టి మనల్ని బట్టి ఎవరన్నా దేవుణ్ణి దూషిస్తున్నారేమో చూసుకోండి. దానియేలును బట్టి ఒక 2-3 రాజ్యాలు యెహోవా దేవుణ్ణి, యెహోవా యొక్క నామాన్ని గణపరిచేటువంటి పరిస్థితి దానియేలు తీసుకొచ్చాడు. మరి మన నామం అంటే మనం క్రైస్తవులం కదా, అంటే మనం కూడా భక్తి పరులమే కదా. భక్తి పరులేనా మనం? అమ్మా కానీ నాకు అది ఎంతో చెప్తుంది, భక్తి పరులేనమ్మా. మరి మనం చేసేటువంటి భక్తిని బట్టి నీ భర్త నేను పొగుడుతున్నారా? లేదా భర్తలు చేసేటువంటి భక్తిని బట్టి భార్యను మీరు పొగుడుతున్నారు, మా ఆయన గ్రేట్ ఏదన్నా చెప్పారంటే ఆ మాట శిరసాయం కాదు. మా ఆయనకి ఎప్పుడైనా సరే ప్రార్థనే. నువ్వు మాట్లాడు కానీ మా ఆయన గురించి మాట్లాడబాకన్నా అనేటువంటి వాతావరణం ఉందా మన మధ్యలో? ఉందా? ఉంటే మంచిదే, లేకపోతే తెచ్చుకోండి. ఎందుకంటే మన భక్తి మన ఊరవతలు ప్రదర్శించుకోకపోయినా కానీ ఇంట్లోనన్నా మనం ఏం చేయాలి? ప్రదర్శించుకోవాలి. అంటే ఇలా ఉన్న చూడు, ఊరికి ఎలా ఉన్నాడు, ఇంటకి ఎలా ఉన్నాడు, సముద్రం మట్టిగా చాలా బాగుంది. అదన్నా ఉండాలి, ఇది లేకపోయినా అదన్నా ఉండాలి. నేను ఒకటే మీకు చెబుతున్నాను, భక్తి కలిగి ఉంటే మనం కూడా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరిలాగే ఉండిపోతాం. భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం ఆశ్రయిస్తే ఇటువంటి వాతావరణం వచ్చినా కానీ, ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఏమవుతాం? కింగ్స్ లాగా ఉంటాం. జేమ్స్
ఏందమ్మా ఏంది సమస్య అయిందా పడకన పోతా తర్వాత చూసుకుని ఏదో ఉంటే ఎవరు అలాగే ఏందా ఇప్పుడు గోడ పెట్టుకున్నావు పైన ఎంత అవుతుంది ఆడ సామాన్ వచ్చి ఉంటాడు కట్ చేసి ఉంటాడు పాప ఇదంతా సాయంత్రం చూస్తున్నాం అనుకోవాలి. చిన్న చిన్న వాటికి మనం భక్తిని కోల్పోతే ముందున్న రోజుల్లో శక్తిని దాన్ని మనం ఆశ్రయించడం తొట్టిల్లిపోతాం, ప్రార్థన దూరం అయిపోతాం, దేవుడి దూరం అయిపోతాం, కుటుంబాలు పాడైపోతాయి. అంటే కుటుంబాలు పాడైపోతాయి అని చెప్పి చెప్పించట్లా, ప్రార్థనా జీవితం లేని కుటుంబాలు పాడైపోవటం. ప్రార్థనకే మీరు రాకపోతే కుటుంబం ఏం బాగుపడిద్ది? ప్రార్థనకే మీరు రాకపోతే దేవుని శక్తిని ఏం ఆశ్రయిస్తారు? అలా ప్రార్థనకు వస్తే కదా మీకు భక్తి అనేది తెలిసేది. అంతేనా? భక్తి ఏదో తెలియాలి, భక్తిలో ఉన్న శక్తి ఏదో. అసలు భక్తి తెలియకపోతే ఒక ఆమె ఉందంట, ఒక పెద్ద పాస్టర్ గారి కాడ ఆదివారం వచ్చిందంటే ఉపవాసమే ఉండిద్దంట, 24 గంటలు ప్రార్థన చేసిద్దంట, డైలీ రమ్మనిద్దంట. మా ఇంటికి రాయా సేవలో మా ఇంటికి రాయా. ఒకరోజు అనుకోకుండా పోయిందంట. ఆమె పేరు ఏంటంటే చెప్పారు, నార్తమ్మ శాంతమ్మ ఉందంట, శాంతమ్మ అంట. పాస్టర్ గారు ఆడ పోయి చూస్తే ఆమె ఇంటి పక్కలతోటి ఇంటి కోలతోటి చీర బిగించి ఇంకా చుట్టూ తిరుగుతుందంట. పేరేంటిది? అది చూసి ఆయన కొనుక్కు పుట్టిందంటారు. ఏమైనా ఏమో కాదులేమో, ఒకవేళ అక్కా చీరలు ఉన్నారేమో అనుకున్నాను. అదే ఆదివారం వచ్చేప్పుడు మోకాలు లేస్తే నొప్పులు పుట్టిందాకా లేకపోదంట. నొప్పు అసలు ఏంది మోకాలు ఉండలేవా, నేను అంతసేపు ప్రార్థన చేస్తున్నాను, అంత అన్నిటి ప్రార్థన చేస్తుంది అని చెప్పి సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం కలిగించిందట. నేను ఎలాగైనా సరే ఆమెను దర్శించాలని చెప్పి ఒక గొప్ప దైవసేవకుడు ఆ ఇంటికి పోతే ఇంకేముంది, ఇంటి పక్కన ఇంటి వెనక వాళ్ళు 10 మంది ఉన్నా కానీ ఒక్కటే సింగిల్ హ్యాండ్ తో వాళ్ళని ఏం చేస్తుంది, దురికి పడేస్తుందంట. నన్ను చూసి పాస్టర్ గారు వదిలిపోయాడు, ఏమయ్యాం కాదని. ఎమ్మడి చూసి పాస్టర్ గారు వందనాలు అన్నమాట. పాస్టర్ గారు వందనాలు అసలు ఆయన ఏం చేస్తారు, అందరూ అమ్మ వందనాలు అన్నారు. ఇంట్లో నేనేం చేయలేదయా, వాళ్ళని నా మీద అనవసరంగా వస్తున్నారు, ఎంతగా ఊరుకుంటానయ్యా, నేనేమన్నా మాట అన్నా, నేను అన్యాయస్తున్నా, నేనేమన్నా నచ్చుకున్నా, నేనేం అనకపోయినా నా మీద వస్తున్నారని చెప్పి వాళ్ళ సమస్య మొత్తం చెప్తున్నా. నేను ప్రార్థన చేసిపోతానమ్మా, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసిపోతాను అచ్చయ్యాలంటే అమ్మటే అమ్మటే కొంగు తీసుకొని భక్తి ఉంది కానీ ఆమెలో శక్తి తెలియదు. భక్తి ఉంది ఆమెలో. ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో మోకరించాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధి కానుక్కియాలి అనేటువంటి వాతావరణం ఆమె ఉందగానే ఆమె ఏం లేదు. మనమైతే ఆమెలాగా చేయకపోయినా కానీ మన వాతావరణం మనకే, మన వాతావరణాలు మనకున్నాయి. కాబట్టి దేవుని సంగమా, నా యొక్క సహోదరి సహోదరులుగా నేను చెప్తుంది ఏంటంటే ఒకటే ఒకటి, ఏ రోజు మనం ఈ భూమి నుంచి వెళ్ళిపోతాం మనకే ఎప్పుడు భర్త ప్రాణాన్ని విడిచిపెట్టిపోతాడో వాడికి, మన కడుపులో పుట్టిన పిల్లలు మనం విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోతారో మనకే ఏమీ తెలియని మనము అనవసరంగా భక్తి లేకుండా మనము కూడా ఈ భూలోకంలో గతించుకోవడం కంటే నిజమైన భక్తి కలిగి భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం ఆశ్రయించి మనము మనతో పాటు మన పిల్లలకి గొప్ప వాతావరణాన్ని దయచేసి మనం బ్రతుకున్నంత సేపు వాళ్ళకి మన యొక్క నీతి, మన యొక్క నిజాయితీ, మన యొక్క ఉనికి పిల్లల మీద చూపిస్తూ కాలక్రమంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో దేవుడి రాజ్యం, దానిలో మనందరం కూడా నీతి న్యాయాలతో నివసించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నేను కూడా ఇటు మాటల విషయంలో హెచ్చరింపబడుతూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.